ఎందరో అవతారమూర్తుల గురించి పురాణాలు మనకి వివరించాయి. అందరిలో ప్రత్యేక విలక్షణ మూర్తి శ్రీకృష్ణ భగవానుడు. ఆయన బాల్యం అటు లీలా మాధుర్యానికి ఆటపట్టు, ఇటు అనంత దార్శనిక సూత్రాల తేనె పట్టు. ఆయన శృంగార మహత్వం లౌకిక దృష్టికి సమ్మోహనం, అలౌకిక దృష్టికి విలక్షణం. ఒక రకంగా గొప్ప రాజనీతిజ్ఞుడు, మరో కోణంలో మహా విషాద నాయకుడు. ముఖ్యంగా అరిషడ్వర్గాలను మోక్ష మార్గాలుగాను స్వర్గద్వారాలుగాను అద్భుతంగా నిరూపించాడు ఆయన. ఆ వైవిధ్య స్వభావం గురించి భాగవతం సప్తమ స్కందంలో నారద మహర్షి విశేషంగా వర్ణించాడు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే 6 తలలతో మన మానస సరోవరాన్ని అనునిత్యం కలవరపరుస్తుంటుంది మన లోపలి శత్రుకూటమి. దాన్ని సమూలంగా తుదముట్టించాలంటే ఘీంకారాన్ని విడిచిపెట్టి ఓంకారాన్ని అందుకున్న గజేంద్రుడి మాదిరి భగవంతుణ్ణి ఆశ్రయించాలని పురాణాలన్నీ సాధారణంగా మనకు చెప్పే మాట. కృష్ణుడి ప్రత్యేకత ఏమిటంటే ఆ 6 ఆయుధాలుగా సాధనాలుగా మార్చుకుని వాటి సాయంతోనూ తనను పొందవచ్చని హామీ ఇచ్చారాయన. కోరికతో, కోపంతో, భయంతో, భక్తితో, అనురక్తితో, ఆసక్తితో, ద్వేషంతో, స్నేహంతో, చివరికి శత్రుత్వంతో సైతం శ్రీకృష్ణుని తమ వాణ్ణి చేసుకోవచ్చునని భాగవతం నిరూపించింది. అలా ఎవరెవరు ఏ ఏ మార్గాల్లో ఆయనకి దగ్గరయ్యారో నారదుడు వర్ణించి చెప్పాడు. దారి ఏదైనా గమ్యం ఒక్కటే అన్నారు ఆయన ధర్మరాజుతో. ఉదాహరణకి మనం చెప్పుకున్న శత్రువర్గంలో కామం మొదటిది. దాని ద్వారానే గోపికలు హరిని సొంతం చేసుకున్నారు. కామం అంటే కోరిక, ఆసక్తి, అనురక్తి, తనకు దక్కాలనే తహతహ. ధర్మార్థ కామ మోక్షాలనే 4 రకాల పురుషార్థాలకి సంబంధించి కామంలోని 4 కోణాలను భరతముని తన నాట్యశాస్త్రంలో విశ్లేషించాడు. గోపికలది మధుర భక్తికి చెందిన కామం, మోక్షకాంక్షలోంచి ఉప్పొంగింది కాబట్టి వారిది మోక్ష సంబంధి శృంగారం అన్నారు పెద్దలు. భరతుడి వివరణలోని మోక్షకామానికి సరైన ఉదాహరణ గోపికల కామం. కోరికలతో గోపికలు, భయం చేత కంసుడు, అసూయాద్వేషాలతో శిశుపాలుడు, చుట్టరికం రీత్యా యాదవులు, ప్రేమాభిమానాల మూలంగా పాండవులు, భక్తి కారణంగా మునిజనులు శ్రీకృష్ణుడికి చేరువయ్యారు అన్నది నారద మహర్షి విశ్లేషణ. ఇదే విధంగా ఇతరత్ర భాగవత భక్తుల గురించి, వ్యక్తుల గురించి సమీక్షిస్తే శ్రీకృష్ణుడు ఎన్ని విధాలుగా మోక్ష మార్గాన్ని పరిచయం చేశాడో తెలుస్తుంది. ఇంతమందిని ఇన్ని రకాలుగా ఉద్ధరించిన కృష్ణుడి జీవితం మాత్రం ఎంతో విచిత్రమైంది. కళ్ళు తెరిచింది కటకటాల్లో, ఊపిరి పీల్చింది అపాయాల్లో, బతుకు గడిచింది గండాల్లో, చివరికి ఆయన చరమదశ పరమచేదే. తన కళ్ళ ముందే తన వారంతా ఒకళ్ళనొకళ్ళు చంపుకుని దుర్మరణం పాలవుతుంటే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు ఆయన. కాలి బొటని వేలికి వేటగాడి బాణం నాటుకుని బొట్టు బొట్టుగా నెత్తురు స్రవించి మనుగడ కడతేరిపోవడం అంటే బతుకి ఎంత విషాదకరమైన ముగింపు! ఏమనాలా జీవితాన్ని? కృష్ణ కథను చెబుతూ వ్యాస మహర్షి అద్భుతం అనే పదాన్ని ఉపయోగించారంటే ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? కృష్ణుడి పుట్టుక అద్భుతం, ఆయన లీలలు అద్భుతం, ఆయన బోధించిన భగవద్గీత పరమాద్భుతం. ధర్మం అనే పదానికి రూపం వస్తే రాముడైనట్లు అద్భుతం అనే భావానికి ప్రాణం పోస్తే అది కృష్ణ భగవానుడే. ప్రపంచ సాహిత్యం మొత్తంలో కృష్ణుడు ఒకే ఒక్కడు. శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గారు రాసిన విషాద మోహనం నుంచి ఈ ఘట్టం తీసుకోబడింది. ఇంత అద్భుతంగా వర్ణించిన ఆయనకి కృతజ్ఞతాభివందనాలు.